ఘనంగా నిర్వహించిన సత్కార కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ సహకారంతో దోర్నాల మండలంకి చెందిన ప్రకాశం జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు దొండేటి నాగేశ్వర్ రెడ్డి అదేవిధంగా సెక్రటరీ యాక్టివిటీ సభ్యులు సింగా ప్రసాద్ని వైసీపీ పార్టీ అధిష్టానం నియమించిన సందర్భంగా వారిని పూలమాలలతో శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన దోర్నాల మండల వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో గంటా వెంకటరమణారెడ్డి జెడ్పీటీసీ చంద్రకాంత్ నాయక్ మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఎలకపాటి లక్ష్మయ్య లాలు నాయక్ పిక్కిలి కాశీరావు సింగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. అలానే యూత్ సంబంధించి దొండేటి నాగేశ్వర రెడ్డి గారు బాగా కష్టపడినందుకు గాను జిల్లా ఐటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మేము ఖమ్మం పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసినప్పటి నుంచి మేము అప్పుడు విద్యార్థి దశలో ఆయన వెంటనే నడిచి ఏ లీడర్ మాకప్పుడు ఒక దోర్నాల మండలము మార్కాపురం ఎర్రగొండపాలెం అని లేకుండా జిల్లా అంతటా తిరుగుతూ అలానే మేము కర్నూలులో నాది విద్యాభ్యాసం చేసినప్పుడు కూడా ఒక విద్యార్థి సంఘం స్థాపించి అప్పుడు వైఎస్ఆర్సీపీలో కష్టపడే వాళ్లకు సరైన గుర్తింపు లేకపోతే నా సొంతంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అనే ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగంగా తయారు చేసి రాష్ట్రంలో చేస్తున్నటువంటి 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలను చంద్రబాబు నిరంకుశత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 6 అట్రాసిటీ కేసులు నేను పెట్టించుకోవడం జరిగింది. జగన్ మన పార్టీ కోసం మొట్టమొదటి యూత్ను ఆదరించింది. మొట్టమొదటి మన యువజన విభాగం అధ్యక్షుడు గొలమార్ రాజశేఖర రెడ్డి అన్నను, ఆ తర్వాత నన్ను ఆదరించారు మన ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్న గారు. వరకు జగన్మోహన్ రెడ్డి అన్న బడుగు బలహీన వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం గతంలో యాక్చువల్లీ ఉండేది వాలంటరీ వ్యవస్థ రాకముందు ఉండేది బానిస వ్యవస్థ. కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ బానిసత్వాన్ని తీసేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎన్నో చేశారు. ఓన్లీ బటన్ నొక్కుతున్నాడు, డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఒక నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ 19 నుంచి 24 ప్రభుత్వంలో ఎక్కువగా లబ్ధి పొందిన వాళ్ళు బానిసత్వం నుంచి బయటపడిన వాళ్ళు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే. ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ వాలంటరీనే ఇంటికి పంపించేసి నీకు ఏం సేవలు కావాలన్నా ఆ సేవలు ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకెళ్లేసి లేకపోతే నాయకుల దగ్గరికి సంప్రదిస్తాం అన్ని చేస్తాం. కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏం కావాలని ఇంటికి వచ్చి రావటం వల్ల ముసలోళ్ళు కానీ ఇంకొకరు కానీ పోయేసి ఎంఆర్ ఆఫీసులు సచివాలయాల చుట్టూ తిరగలేని వాళ్ళకు ఈ వాలంటీర్ల వల్ల ఇది మంచి జరిగింది. సో దాని ద్వారా బానిసత్వం తగ్గింది. సో అది చాలా ఉపయోగపడింది. అదేంటంటే బయట జనాలకు అది ఇది కాలేదు. సో అది అగ్రవర్ణాలు ఇంకొకరు అది ఇది కాలేదు. సో ఇంత మంచి ప్రభుత్వం మనకి. సో ఈ 5 ఏళ్ళు కూడా మన మండలంలో మనకు కొన్ని మనకు తెలీదు కారణాలు ఏంటో. మనం రాబోయే 2029కి చిన్న గొడవలున్న అందరం అన్నదమ్ముల కలిసి పనిచేసుకొని సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకొని మనం అందరం వాళ్ళు పెద్ద వీళ్ళు పెద్ద లేదు, కింద గ్రామంలో జిల్లా నాయకులతో సమానం. ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు కలిస్తేనే నాయకత్వం వస్తుంది. సో ఇక్కడ మనకి ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళ గ్రూపులు వీళ్ళ గ్రూపులు ఏం లేదు. మన మండలంలో మనమందరం వైఎస్ఆర్ కుటుంబం. మనం పార్టీకి విధేయులుగా పనిచేస్తాం తప్పితే ఏ గ్రూపులను ప్రోత్సహించేది లేదు. సో ఇప్పుడు కూడా ఇచ్చేసింది. మా ఉద్దేశం కూడా మండలంలో యువత ఎవరు కష్టపడుతున్నారు పార్టీకి, సీనియర్ లీడర్లు ఎవరు, ఇటువంటివన్నీ గతంలో అన్యాయం జరిగిన వాళ్ళకు కూడా ఇప్పుడు మేము మంచిగా వాళ్ళు ఎవరైతే ఇది జరిగిందో ఆ నాయకులు కష్టపడే నాయకులే కూడా మేము ఖచ్చితంగా మన ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లేసి వీళ్ళు నిజమైన కార్యకర్తలు సార్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. మండల నాయకులతో కలుసుకొని ఈ ముఖ్యంగా ఈ అవకాశం నాకు జిల్లాలో 4 పదవులు మన నియోజకవర్గానికి ఇచ్చారు. ఈ దోర్నాల మండలానికి సార్ గుర్తించి మొదటగా మన మండలంలో యువతకు ఎటువంటి ప్రాధాన్యం లేదు గత పాలకుల వల్ల. సో ఇప్పుడు గుర్తించి
ప్రకాశం జిల్లా ఐటీ విభాగం అధ్యక్షులుగా నాకు ఈ పదవినిచ్చిన తాటిపత్రి చంద్రశేఖర్ అన్న గారికి ఎల్లవేళ ఆయన 2029లో మండలంలో భారీ స్థాయిలో మా యువత ప్రభావం ఖచ్చితంగా. ఒకటే కాదు, ఎన్నో సమస్యల మీద ఇవాళ మీడియా ముందు చాలా విషయాలను తీసుకొచ్చేసి ప్రజల ముందు పెడుతున్నాడు, అధికారుల ముందు పెడుతున్నాడు. అధికార పార్టీని ప్రశ్నించే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా మన చంద్రశేఖర్ అన్న ఈరోజు ముందున్నాడు. ఆయన ముందు మనమందరం కూడా ఆయనకు మనం ఎన్నుదన్నుగా ఉండి అన్నకి మన సైన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం అందరికీ తెలుసు, మరొక పులివెందుల. ఈ పులివెందులని ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ తోటి మనం గెలిపించుకునే విధంగా మనం అందరం కృషి